చిల్లర లేక హైదరాబాద్ ఆటో వాలాలు ఇబ్బంది పడుతున్నారు. ప్యాసింజర్లు 500 లేదంటే 1000 నోట్లు ఇస్తున్నారని, అంత చిల్లర తమ దగ్గర ఎక్కడ ఉంటుందని అంటున్నారు. రోజు 1000 వరకు ఆదాయం వచ్చేదని, 3 రోజుల నుంచి కనీసం 300 కూడా రావడం లేదని చెప్పారు. సిటీలో ఆటో వాలాల చిల్లర కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ ప్రియాంక అందిస్తారు. ప్రియాంక, ఓవర్ టు యు. ప్రతిరోజు ఆటోలలో వెళ్లే వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ ప్రస్తుతం 3 రోజుల నుంచి ఆటోలో గిరాకీ గీట చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఒక ఆటో వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడదాం. చెప్పండి, గిరాకీ ఎలా ఉంది? గిరాకీ ఫస్ట్ బాగున్నాయి కానీ ఇప్పుడు ఏం లేదు మేడం. ఇప్పుడు మామూలుగా 500 కన్నా తక్కువనే నడుస్తుంది. ఫస్ట్ 1000 రూపాయల దాకా నడుస్తున్నాయి. 3 రోజుల నుంచి ఏం డల్ ఉంది, ఏం అసలు నడవడం లేదు. 500 రూపాయలు ఉన్నాయి, మాతోనే చేంజ్ లేవు, ఇస్తారా మీరు అంటే మాతోనే ఎక్కడికి 500 రూపాయలు ఇవ్వడానికి. చెప్పండి అన్న, గిరాకీ ఎట్లయితుంది? కారాబార్ ఏం లేదు మేడం. ఇట్లా రోడ్ల మీద డీజిల్ ఎవరన్నా 500 నోటు ఇస్తే ఆ చిల్లర తీసుకోని పెట్రోల్ పంప్లోకి పోతే పెట్రోల్ పంప్లో కూడా చేంజ్ చేయట్లేదు. ఇక ఎవరైనా అడిగితే గిట్నే 500 నోట్లు చేంజ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వస్తాం ప్యాసింజర్ అని అడుగుతున్నారు. చేంజ్ అయితే లేవు, జనాలు ఎవరు ఎక్కట్లేదు మేడం. 3 రోజుల నుంచి ఎంత అయింది గిరాకీ? 3 రోజుల నుంచి ఇప్పుడు 100 పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా పొద్దుగాల 6 గంటల నుంచి వచ్చినా 100 రూపాయలు కూడా చేయలేదు. ఇట్లా ఆడ ఈడ ఏమైనా ఉంటే తీసుకొని పోతున్నాం అంతే. ఇంకా పెట్రోల్ పోస్తున్నా. ఇంకా ఇవి చిల్లర ఉంటేనే ఇవి మేము ఆలకాడ ఇలాకాడ 10 రూపాయలతో ఎక్కించుకోయి ఎవరైనా ఇస్తే అవి తీసుకొని కారబార్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 3 రోజుల నుంచి చేంజ్ అడిగితే మళ్ళీ నువ్వు ఏం చెప్తున్నావు? ఏం చేయాలి, చేంజ్ ఆడుతుండే కూడా చేంజ్ మా ఉండాలి కదా, మాకు కూడా లేవు చేంజ్ లేదు. అసలు వాళ్ళు కూడా ఇవ్వాలి కూడా ఇబ్బంది అవుతుంది. అది 100 స్వారీ కూడా వచ్చి కూర్చుంటున్నారు. చెప్పండి అంకుల్, గిరాకీ అవుతుందా? లేదమ్మా, గిరాకీ అయితే లేదు. గిరాకీ అయితే 30 రూపాయలు సవారీ ఉంటే 500 నోటు ఇస్తున్నావు. ఏడికెళ్ళి ఇవ్వాలి? గ్యాస్ పంప్ మీద పోతే ఫుల్ ట్యాంక్ చేయంటున్నావు, 500 వేసుకో, 1000 రూపాయలు తీసుకో, ఎవరు ఇస్తారమ్మా? ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్ తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.